ప్రభు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆత్మీయ సందేశము ద్వారా దేవుడు ప్రభు యొక్క శక్తిని ఈ యొక్క సమయములో మీతోనూ నాతోనూ పంచుకొనబోచుండగా ఆ యొక్క ఆత్మీయ శక్తిలో మనము ఎదగటానికి ఈ యొక్క దేవుని యొక్క బైబిల్ గ్రంథమునందు అటు యొక్క అంశంతో మనము ప్రారంభించబోచున్నాము. కాబట్టి ఆ యొక్క మనము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్తలో నుండి మొదటి అధ్యాయము నుండి ఆ యొక్క మాటలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరూ లూకా సువార్త మొదటి అధ్యాయము 66వ వచనము నుండి చూసినట్లయితే, ప్రతి ఒక్కరూ లూకా సువార్త మొదటి అధ్యాయము 66వ వచనము చదువుకుందాం. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. ప్రభు తన యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి ఇప్పుడు వినిన యొక్క వాక్య భాగము నుండి మనము ప్రభు యొక్క హస్తమును మరియు ప్రభు యొక్క శక్తిని తెలుసుకొనబోచున్నాము. కాబట్టి మనము ఆ యొక్క ప్రభు యొక్క హస్తము, ప్రభు యొక్క శక్తిని మనము ఎలాగున గ్రహించాలి, వాటిని మన యొక్క హృదయంలో ఎలాగున భద్రపరుచుకోవాలని కొద్ది నిమిషాలు వర్తమానము నిమిత్తము కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రభు యొక్క హస్తము, ప్రభు యొక్క శక్తిని బట్టి దేవుని కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఓ మా రాజా, మా కోట, మా దుర్గమా, నీకే స్తోత్రము తండ్రి. అల్ఫయు ఒమేగా, ఆది అంతమునై ఉన్న ప్రభువా, నీకే స్తోత్రము ప్రభువా. అబ్రహామును పిలిచి ప్రభువా నా తండ్రి, నీవు ఎంతటి ఘనమైన స్థితిని నైనా చూపించావు ప్రభువా. ఇదిగో ఆకాశ నక్షత్రాలను చూడు, వాటిని లెక్క పెట్టేదవా. ఇదిగో భూమి మీద ఉన్న ఇసుక రేణువులను చూడు, వాటిని లెక్క పెట్టేదవా. నీ యొక్క సంతానం అలాగా ఉంటుందని ప్రభువా అబ్రహామును నైనా నీవు పిలిచి నైనా నీ యొక్క బాహుబలాన్ని అక్కడ చూపి తండ్రి, నీ యొక్క శక్తిని నైనా అబ్రహాముకి ఎలాగున సర్వోన్నతిని శక్తి నామములో ఎలాగున ప్రత్యక్షపరచుకున్నావో ఆ యొక్క శక్తిని నా తండ్రి మాకును నాయన ఇవ్వటానికి ప్రభువా నీవైతే ఏమి చేసి ఉన్నావు తండ్రి. ఆ యొక్క కన్యక గర్భము ద్వారా పరిశుద్ధాత్మ వలన నాయన నీవు నైనా జన్మించి ప్రభు ఆ యొక్క సర్వశక్తిని నామములో ఉన్న యొక్క శక్తిని నా తండ్రి ఈ యొక్క లోకానికి ఇవ్వడానికి నా ప్రభు ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితోనైనా నీవు వచ్చిన ప్రభు ఎలాగున తండ్రి అక్కడ నా తండ్రి జకర్యాకునైనా నీ యొక్క హస్తమునైనా ఉంచి నీ యొక్క శక్తిని నైనా అక్కడ ఉన్న యూదులతో ఇజ్రాయేలుతో నైనా ఎలాగున కనపరిచావు. ఇప్పుడు నాయన మా పట్ల నా పట్ల నీవు ఆ యొక్క శక్తిని బయలుపరచగలవని నా తండ్రి మా యొక్క హృదయంలో అటు యొక్క శక్తిని నైనా నీవే నింపి ప్రభు ఆ యొక్క పెండ్లి కుమారుని నైనా వచ్చినప్పుడు ఆ యొక్క పెండ్లి కుమార్తె ఎలాగున ఎదుర్కోవాలి ప్రభు. ఆ యొక్క దివిటీలు నైనా చక్కపరుచుకున్నప్పుడు నా తండ్రి ఆ యొక్క 10 మంది కన్యకలు ప్రభు అక్కడ నైనా దివిటీలతో వెళ్ళారు, కానీ అక్కడ నైనా శక్తి ఆ యొక్క నూనె ఎంతమందిలో ఉన్నది ప్రభు? 5గురులోనే ఆ యొక్క 5గురు ఎవరై ఉన్నారు ప్రభు? బుద్ధిగల కన్యకలు అయి ఉన్నారు. ఆ యొక్క బుద్ధిగల కన్యకలు అయితే తండ్రి 5గురు నా తండ్రి నీ యొక్క నూనెను అనగా ఇప్పుడైతే ఆ యొక్క వాక్యం అనే శక్తిని ప్రభు శక్తిని నా తండ్రి వారు చూపెట్టుచున్నారు ప్రభు. నీకు స్తోత్రం. అటు యొక్క శక్తిని నా తండ్రి ఈ యొక్క సమయంలో నాకు మాకు నాయన నీ యొక్క వాక్యముతో అనుగ్రహించగలవని నాయన నీవే నాయన సమస్త కార్యము జరిగించుకొనగలవని నీ యొక్క నామమును బట్టి అడిగి వేడుకొనుచు ఈ యొక్క చిన్ని వర్తమానంలో మీరు ఉండి సహాయము చేయగలరని ప్రతి ఒక్క హృదయంలోనైనా నీ యొక్క వాక్య శక్తితోనైనా వారిని అభిషేకించగలవని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రభు యొక్క హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని ఆ యొక్క బిడ్డను గురించి వారు అలాగున తమ మనస్సులో
ఉంచుకొని ఉన్నారని యొక్క మాటలు ఎవరు పలుకుచున్నారు, ఏ విషయముగా పలుకుచున్నారు? అక్కడ లూకా సువార్త ద్వారా లూకా వైద్యుడు అని గ్రంథంలో మనకు అనేక చోట్ల తెలియపరచబడుచు ఉన్నది. కాబట్టి ఆ యొక్క లూకా గారు ఎవరిని బట్టి యొక్క మాటలు వ్రాయించున్నారు? తనను బట్టి లేక ప్రభువు యొక్క ఘనతను మనకు తెలియపరచటానిక అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క లూకా గారు ఏమంటున్నారంటే, ఆ యొక్క ఓ ఘనత వహించిన థెయోఫిలా, నేను అనుకున్నవని నీ పేరిట వ్రాయుచున్నానని ఆ యొక్క ఘనత దేవునిని బట్టి ఆ యొక్క ఘనతను మనకి చూపెట్టుచు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనమును దేవుని యొక్క ఘనతను కొనియాడే వారముగా ఉందామా, లేక మనుష్యులలో ఘనతను వెతికే వారముగా ఉందామా? కాబట్టి లూకా సువార్త ద్వారా ఆ యొక్క లూకా గారు ఆ యొక్క ఘనతను దేవుని ద్వారా పొందుకొని తిరిగి దేవుని ఘనతను ప్రకటించుచున్నాడు. కాబట్టి మనమును అలాగున దేవుని యొక్క ఘనతను కనుగొనే వారముగా ఉండటానికి ఆ యొక్క మాటలు మీతో నేను పంచుకొని ఉన్నాను. కాబట్టి ఎప్పుడు ఈ యొక్క మాటలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే, ఆ యొక్క జకర్యాను ఎలిజబెత్తులు ఎలాగ ఉన్నారు, దేవుని యొక్క నీతి విషయములో వారు నిరపరాధులుగా ఉంటూ ఉన్నప్పుడు ఆ యొక్క జకర్యాకు అక్కడ యాజక ధర్మము జరుగుతున్నది. అది ఎప్పుడు జరుగుతున్నదంటే ఆ యొక్క అబియా తరగతి క్రమములో జరుగుచున్నది. అబియా క్రమము అని మనం ఒకసారి తర్కించి చూసినట్లయితే ఆ యొక్క అబియా తరగతి క్రమం అనగా 8వ తరగతి అని మనకి వస్తుంది. ఆ యొక్క 8వ తరగతి ఎలాగున వచ్చి ఉన్నది అంటే, ఆ యొక్క ఎలిజబెత్ ఏమో అహరోను కుమార్తెల సంతతిలో ఒక ఆమె అయి ఉంటుంది. ఆ యొక్క జకర్యా అయితే ఎవరై ఉంటారంటే అహరోను కుమారుల సంతతిలో ఒకడై ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అహరోను కుమారులలో నలుగురులో ఇద్దరు అన్య ధూపము చేత నశించిపోయి ఉంటారు. మిగిలిన ఇద్దరు ఈతామారును ఎలాజరును అయి ఉంటారు. ఆ యొక్క ఈతామారు యొక్క పెద్దల ప్రధానుల కంటేను ఎలాజరు పెద్దల ప్రధానులు గొప్పవారై ఉన్నప్పుడు అక్కడ వారిని 16 మందిగాను, ఈతామారు పెద్దలనేమో 8 మందిగాను ఏర్పాటు చేసుకొని ఆ తరగతి క్రమమే ఆ యొక్క దావీదు దగ్గరకు వచ్చేసరికి అబియా సంతతి క్రమములోకి వచ్చి ఉన్నది. ఆ యొక్క అబియా అనగా 8 అయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు జకర్యా కూడా ఆ యొక్క అబియా తరగతి క్రమములో ఆ యొక్క 8వ తరగతి క్రమములోకి దేవాలయములో ఆ యొక్క ధూపవేదిక వేయటానికి గర్భాలయంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న మనుష్యులు, అక్కడ ఉన్న యూదులు, ఇజ్రాయేలీలు ఏమి చేస్తున్నారు? ఆ యొక్క గర్భాలయము వెలపట ప్రార్థన చేయుచు ఉన్నప్పుడు ఆ యొక్క జకర్యా ఏమి చేస్తున్నాడు? ఆ యొక్క గర్భాలయంలో ధూపవేదిక వేయుచున్నప్పుడు ఆ యొక్క ధూపవేదిక కుడివైపున దేవదూత నిలిచి ఉండి జకర్యా అని పిలిచి అతన్ని చూసినప్పుడు జకర్యా అయితే ఏమి చేయుచున్నాడు? భయపడిన వాడై ఉన్నాడు. అయితే దేవదూత అంటుంది, జకర్యా భయపడకుము అని అంటూ ఉన్నది. ఇప్పుడు వర్తమానము ద్వారా దేవుడు మీరు లోక విషయంలో భయము కలిగి ఉన్నారు, అయితే మీరు భయపడబాకండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి జకర్యా భయపడకుము, ఇదిగో నీ యొక్క ప్రార్థన వినబడినది అని చెప్పినప్పుడు అక్కడ ఏమి జరుగుచున్నది? జకర్యా ఈయన యొక్క ప్రార్థన వినబడినది, ఇదిగో నీ యొక్క ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఆ యొక్క కుమారుడు ఎలాగ ఉంటాడు? నీతిమంతుడై మద్యమునైనను ద్రాక్షారసమునైనను ముట్టక అనేకులను ప్రభు అయిన దేవుని వైపుకు త్రిప్పుతాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క జకర్యా అయితే ఏమనుకుంటాడే, లోక విషయంలో వారు వృద్ధులు కాబట్టి ఇది వృద్ధాప్యం అంది, ఇది మాకు ఎలాగూ కలుగుతుంది అని అక్కడ సందేహపడి ఉన్నాడు. అయితే ఆ యొక్క సందేహము ఏమై ఉన్నది అంటే అది దేవుని ఏర్పాటును బయలుపరిచే సందేహం అయి ఉన్నది. ఇప్పుడు ఆత్మీయ సందేశము ద్వారా దేవుడు ఆ యొక్క సందేహము మన యొక్క హృదయంలో ఉన్న సందేహాన్ని ఈ యొక్క సమయములో తీర్చి మన యొక్క ఆత్మీయ సందేశముతో మన యొక్క హృదయాన్ని నింపటానికే దేవుడు ఈ యొక్క ఏర్పాటును చేసి ఉన్నాడేమో, అది ప్రభువుకే తెలుసును. కాబట్టి ఏమని చెప్పుచున్నాడు?
ఆ యొక్క జకర్యా ఇది మాకెలాగూ జరుగుతుంది అన్నప్పుడు, ఇదిగో నీవు సందేహపడితివి కాబట్టి నీవు మౌని అయి ఉంటావు, అది ఆ యొక్క కాలమున జరుగుతుంది, నీవైతే మౌని అయి ఉంటావు అని పలికినప్పుడు అక్కడ అతడు ఆ యొక్క బయటికి వచ్చినప్పుడు నోరు తెరవక మాట్లాడలేకపోయినప్పుడు, అతడు ఆలస్యము చేసినందుకు మాట్లాడలేకపోయినందుకు అక్కడ ఉన్నవారు ఇతనికి దర్శనము కలిగినది కదా అని అనుకొని ఉన్నారు. అయితే అప్పుడు అతడు తన యొక్క కాలము ఆ యొక్క క్రమము జరిగించుకొని ఆ యొక్క ఎలిజబెత్ను కలుసుకొనడానికి మునిపే ఆ యొక్క దేవుడు ఆమెను కూడా కటాక్షించి ఆమె యొక్క గర్భము తెరచి ఆమెకు ఆ యొక్క గర్భమును ఇచ్చి ఉన్నాడు. అనగా ఆమె వృద్ధురాలు కాబట్టి ఆ యొక్క గర్భము తెరవబడట అసాధ్యమైనప్పటికీ దేవుడు సాధ్యపరచగల సమర్థుడు కాబట్టి అక్కడ ఆమెను కటాక్షించి ఆమెకు ఆ యొక్క గొప్ప కార్యము చేసి ఉన్నాడు. అయితే ఆ యొక్క విషయము తిరిగి ఎవరికి చెబుతాడు అంటే, ఆ యొక్క గాబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరకు వెళ్ళి, మరియా నీకు శుభము, దయాప్రాప్తురాలా, ఇదిగో నీకు శుభము, నీకు నేను ఒక శుభవర్తమానమును తెచ్చి ఉన్నానని చెప్పినప్పుడు ఆమె కూడా తొందరపడినది అయి ఉంటది. అయితే దేవదూత అంటుంది, ఇదిగో నీ బంధువురాలకు ఎలిజబెత్కు ఇది 6వ మాసం, ఎందుకంటే అక్కడ గాబ్రియేలు దేవదూత 6వ మాసంలో మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఉన్నది కాబట్టి ఇది ఆమెకు ఇది 6వ మాసం అని చెప్పి ఆమె యొక్క గర్భము తెరిచి ఉన్నాను అని చెప్పినప్పుడు ఆమె కూడా అక్కడికి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆమెతో పాటు ఆ యొక్క 3 నెలలు అనగా ఆ యొక్క 6 నెలలు 3 నెలలు 9 నెలలు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ కాలము సమీపించి ఆ యొక్క కుమారుణ్ణి కనినప్పుడు అక్కడ ఏమి జరుగుతుంది, 8వ దినము, ఏ యొక్క 8వ క్రమములో జకర్యాకు దేవుడు దర్శనమిచ్చి గాబ్రియేలు దేవదూత దర్శనమిచ్చాడో అదే 8వ దినముల యొక్క కుమారునికి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అక్కడ ఆ యొక్క సున్నతి చేయవలసి వచ్చి ఉన్నప్పుడు అక్కడ ఏమి జరుగుతున్నది అంటే, ఆ యొక్క ఎలిజబెత్ బంధువులందరూ అక్కడ పోగయి ఈ యొక్క కుమారునికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేసినప్పుడు అక్కడ వారందరూ అతడు మౌని కదా, మోగవాడి అయి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కుమారునికి కూడా జకర్యా అని పేరే పెట్టుదాము అనుకున్నప్పుడు అప్పుడు ఎలిజబెత్ ఏమంటుందంటే, ఆ పేరు వద్దు, యోహాను అని పేరు మాత్రము పెడదాము అన్నప్పుడు ఈ యొక్క పేరు మీ యొక్క కుటుంబంలో ఎవరికి లేదే అని అక్కడ వారు అనినప్పుడు, అయితే ఈ జకర్యాను అడుగుదామని జకర్యాను అడిగినప్పుడు అతడు సంజ్ఞలు చేసి వ్రాత పలక తెమ్మని చెప్పి ఆ యొక్క వ్రాత పలక మీద యోహాను అని పేరు వ్రాయబడగానే అక్కడ దేవుని యొక్క హస్తము అతనికి తట్టి ఏమై ఉన్నది, ఆ యొక్క శక్తి అతనిలో నుండి ప్రబలి ఆ యొక్క నోరు తెరువబడి మాటలాడసాగుచు దేవుణ్ణి స్తుతించుచు ఉన్నప్పుడు అక్కడ చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ దేవుని యొక్క భయము కలిగి ఉన్నప్పుడు అక్కడ లూకా గారు ఈ యొక్క మాటలను మనకి చక్కగా తెలియపరిచి ఉంచారు. ఏమని ఆ యొక్క మాటలు? ప్రభువు హస్తము ఏమి తోడై ఉన్నది, ఎప్పుడు తోడై ఉన్నది? అప్పుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆనాడు ఇజ్రాయేలీయులను ఆ యొక్క కఠినమైన దాస్యత్వములో నుండి విడిపించిన ఆ యొక్క దేవుని యొక్క బాహుబలము ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించడానికి రానయ్యున్న సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు కంటే ముందుగా ఉన్నటువంటి ఆ యొక్క కార్యమును బట్టి అక్కడ యోహాన్ని ఆయన తనకంటే ముందుగా దూతను పంపాలి కాబట్టి అక్కడ ఏమి జరిగి ఉన్నది, దేవుని యొక్క బాహుబలము అక్కడ చూపించడానికి అక్కడ యోహాను మౌని అయి ఉండాలి. తిరిగి వ్రాత పలక మీద తన యొక్క హస్తముతో అక్కడ తన యొక్క హస్తమే కానీ అది దేవుని యొక్క సంకల్పాన్ని అక్కడ చూపించినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క శక్తి అక్కడ ప్రబలి ఏమై ఉన్నది, అక్కడ ఉన్న వారికి మిగుల భయము కలిగి ఉన్నది. కాబట్టి ఏమంటున్నారు, ప్రభువు హస్తము ఏ యొక్క ఇజ్రాయేలీలను తన యొక్క బాహుబలముతో ఆయన రక్షించాడు
చూపించాడో ఇప్పుడు ఆ దేవుని యొక్క కుమారుని సర్వశక్తిమంతుని నామములు అక్కడ జకర్యాకు కూడా అట్టి యొక్క శక్తిని ప్రభు యొక్క హస్తమును అక్కడ పంపించి ఇలాగున మనకి తెలియపరచుచున్నాడు. ప్రభువు హస్తము అతనికి తోడై ఉన్నది. ఎవరికి తోడై ఉన్నది? అతడు అనగా ఇప్పుడు జకర్యా ఒక్కడేనా, ఇంకాను ఎవరైనా ఉన్నారా అంటే అలాగున ఎవరు ఉంటారంటే దేవుడు ఏర్పరచుకొనిన వారు, ఆయనకి ఇష్టలైన మనుషులు. జకర్యా ఎలాగున ఇష్టడై ఉన్నాడు? దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను ఆ యొక్క పద్ధతుల చొప్పునను నీతిమంతుడును నిరపరాధిగా ఎలాగున అలాగున ఆయన కొరకు మనము అలాంటి జీవితాలను జీవించినప్పుడు ఆయన మన పట్ల కూడా తన యొక్క శక్తిని చూపించగల సమర్థుడు అని ఈ యొక్క మాటలను మీకు తెలియపరచగలుగుతాము. కాబట్టి అందుకనే కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము 80వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు అంటున్నాడు, నీ కుడి చేయి మనుషునికి తోడుగాను నీవు నీ కొరకై ఏర్పాటు చేసుకున్న జనులకు అది రక్షణగాను ఉంటుంది అని చెప్పబడిన ప్రకారం ఇప్పుడు మనకు ఆ యొక్క రక్షణ, ఆ యొక్క సర్వశక్తిమంతుడి యొక్క శక్తి, ఆత్మీయ శక్తి ఎలాగ ఉన్నది, అది మనకి ఎలాగున ఇచ్చి ఉన్నాడని ఆ యొక్క మాటలను కూడా మనము మరి ఒక చోట ఎలాగున తెలియపరిచి ఉంచాడంటే ఈ యొక్క మాటలు మనము చూసినట్లయితే అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఆ యొక్క అపోస్తులు దేవుడు తన యొక్క శిష్యులను అపోస్తులుగా ఏర్పాటు చేసుకొని అనగా 12 మందిని పిలిచి వారిని ఆ 12 మందిని అపోస్తులుగా ఏర్పాటు చేసిన ఆ యొక్క 12 మందిలో ఒక మనుషుడు అనగా ఇస్కరియోతు యోధ అక్కడ తప్పిపోయి ఉన్నాడు. అయితే ఆ అపోస్తులు అనబడిన వారు దేవుని కొరకు త్యాగము చేయుచు దేవుని యొక్క సువార్తను ప్రకటించుచు ఉన్నప్పుడు అక్కడ స్టెఫను విషయమై శ్రమ కలిగి వారు చెదరిపోయి ఉన్నప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే ఆ యొక్క యూదులకు తప్ప మనము మరి ఎవ్వరికి వాక్యము చెప్పకూడదు అనగా ఆ యొక్క వాక్యాన్ని యూదులకు మనము సువార్త ప్రకటించవలెను అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కుప్రాకును కురేనీయుకును అంత్యొకయులు సంచరించుచున్నప్పుడు వారితో పాటు ఉన్న కురేనీయులను కుప్రీలను కొందరు ఏమి చేసినారు, ఆ యొక్క అంత్యొకయలో ఉన్నటువంటి హెల్లేనీయులతో వారు మాట్లాడుచు ప్రభు యొక్క సువార్తను వారికి ప్రకటించుచున్నప్పుడు అక్కడ ఏమి జరిగి ఉన్నది, ఏ యొక్క జకర్యాకు ప్రభు హస్తము తోడై ఉండి అక్కడ ప్రభు శక్తిని నిరూపించి ఉన్నదో ఆ యొక్క ప్రభు హస్తము అక్కడ వారికి తోడై ఉన్నది. ఇప్పుడు మన పట్ల కూడా ఆ యొక్క హస్తము ఆ యొక్క ప్రభు యొక్క శక్తి మన పట్ల కూడా ఉంటది. కాబట్టి ఆ యొక్క మాటలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగి. ఎప్పుడైతే వీరు హెల్లేనీయులతో మాట్లాడుచున్నారో అక్కడ ప్రభు యొక్క సువార్త ప్రకటింపబడుచున్నప్పుడు అక్కడ ప్రభు హస్తము వారికి తోడై ఉన్నది. ఆ యొక్క హస్తము ఏమి చేసి ఉన్నది, ఆయన తన యొక్క బాహుబలాన్ని వారు అక్కడ ప్రకటించినప్పుడు వారి యొక్క బాహుబలమును నమ్మి ప్రభువు తట్టు అనగా ప్రభు యొక్క శక్తి వైపు అనగా జకర్యాకు ఎలాగున ఆ యొక్క వ్రాత పలక తెమ్మని వ్రాసిన యొక్క హస్తము ఎలాంటి గొప్ప కార్యములు అక్కడ చేసి ఉన్నదో అలా వాటిని వారు తలపోసుకొని ఆ యొక్క శక్తి వైపు ప్రభు యొక్క శక్తి వైపు తిరిగి ఉన్నారు. అయితే ఇప్పుడు అనగా ఈ యొక్క భారతదేశములో ఆ యొక్క అన్య జనులుగా ఉండవలసిన మనలను క్రైస్తవులుగా ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క శక్తి ఈ యొక్క అంత్యొక యొక్క సంఘము ద్వారా మనకి బయలుపరిచి ఉన్నాడు. ఎందుకంటే అంత్యొకయలోనే మొట్టమొదటిగా క్రైస్తవులని పిలువబడి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచమంతటా దేవుడు తన యొక్క ప్రజలను క్రైస్తవులుగా అనగా ఏర్పాటు చేసుకున్న ఆయన జనాంగంలో క్రైస్తవులుగా ఉంచబోచున్నాడు. కాబట్టి ఆ యొక్క క్రీస్తు జనముగా ఆ యొక్క క్రైస్తవులుగా మనము ఉండటానికి ఆయనకి ఇష్టమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ సందేశము ద్వారా అనగా ప్రభు హస్తము ప్రభు శక్తి వైపు మనను తిరగటానికి ఈ యొక్క సమయాన్ని మనకి కేటాయించి ఉన్నాడు. కాబట్టి మనము ఇప్పటికైనా ఆ యొక్క జకర్యా ఎలాగున మౌని
మౌని అయి మొదట లోక విషయముగా సందేహపడి మౌని అయి ఉన్నాడు. అయితే ఆ యొక్క మౌనము ఏమై ఉన్నది? అది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. అందుకనే కీర్తన గ్రంథంలో మొదటిగానే చెప్పుకున్నది, నీ కొరకు నీవు ఏర్పాటు చేసుకున్న జనాంగమునకు ఆ యొక్క రక్షణను చూపించున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క రక్షణ ప్రభు యొక్క హస్తము, ప్రభు యొక్క శక్తి మన మధ్యలో ఉన్నది. కాబట్టి మనము నమ్మిన ఎడల, ప్రభు తట్టు తిరిగిన ఎడల ప్రభు ఆ యొక్క శక్తిని మనకి ఇవ్వగలడు. కాబట్టి ఆ యొక్క మాటలు తిరిగి మనకి ఎక్కడ తెలియపరిచి ఉంచాడంటే యెషయా గ్రంథంలో కూడా తిరిగి ఆ యొక్క మాటలను తెలియపరిచి ఉంచాడు. ఎందుకంటే ఆ యొక్క కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఇది యెహోవా వలన జరిగే సూచన అని ఏ యొక్క ప్రవచనను బట్టి, ఏ యొక్క లేఖనమును బట్టి ఆయన యొక్క లోకానికి వచ్చి ఉన్నాడో ఆ యొక్క ఎలిజబెత్ జకర్యాలను సాక్షులుగా పెట్టబోచున్నాడు అనే యొక్క లేఖనము, ఆ యొక్క ప్రవచనము కూడా యెషయా ద్వారానే దేవుడు ముందే బయలుపరిచి ఉంచాడు. కాబట్టి ఆ యొక్క యెషయా గ్రంథము నుండే ఆ యొక్క వచనము కూడా మనము చూడవచ్చును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును అనగా ఈ యొక్క మాటలు ఎందుకు చెప్పుచున్నావంటే, ఇదిగో తన బాహువే తన పక్షమున. ఇప్పుడు తండ్రి వేరుగా కుమారుడు వేరుగా అనగా మరియమ్మ కుమారుడుగా వచ్చి ఉన్నాడే అనుకునే వారికి ఆయన వేరుగా కాడు కానీ తన బాహువే ఆ యొక్క ఇజ్రాయేలును ఎలాగున గద్దరెక్కల మీద తన యొక్క బాహువుతో ఆయన ఎలాగున మోసుకొని వచ్చి వారి పట్ల ఆ యొక్క సూచక కార్యములు అద్భుతములు చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క జకర్యా దగ్గర ఆయన ఆ యొక్క శక్తిని మనకు చూపించి ఉన్నాడు. తిరిగి ఆయన ప్రభువే తానే శక్తి సంపన్నుడుగా వచ్చినప్పుడు మనము ఆ యొక్క ప్రభు హస్తము అనగా తన యొక్క బాహు బలమును తెలుసుకొని ప్రభు శక్తి వైపు తిరిగే వారిగా ఉండాలి అని మనకు తెలియపరచబడుచుండగా మనము ఏమి చేయుచున్నాము? ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నదని ఎరుగక అనగా ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దయే ఉంటుంది అనగా ప్రభు హస్తము అక్కడ తోడు ఉండుటను బట్టి ప్రభు శక్తి అక్కడ వారు తెలుసుకొని ఉన్నారు. అనగా ప్రభు యొక్క బాహువే ఆయన పక్షాన ఏలుబడి చేయుచున్నది అనగా అక్కడ జకర్యాకు శక్తి పట్ల బాహుబలమును చూపింది ఆయనే. ప్రభు యొక్క శక్తిని జకర్యా ద్వారా తెలియపరచినది కూడా ఆయనే. కాబట్టి ఇప్పుడు మన పట్ల ఆయన కార్యము ఆయన యొద్ద ఉన్నది, ఆయన యొద్ద దాచబడి ఉన్నది, ఆయన యొద్ద ఆ యొక్క బహుమానము మనకు దాచబడి ఉండగా మనము ఏమి చేయుచున్న ఆ యొక్క ప్రతీకారము కొరకు ఉన్నామా? ఎందుకంటే ఆ యొక్క ఇజ్రాయేలీలను ఆయన గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క సూచక క్రియలు ఎర్ర సముద్రం ఆయన ఆరిన నేలగా చేసి ఇజ్రాయేల్ నడిపించినప్పుడు అక్కడ ఫరో చూసి ఏమనుకున్నాడు? ఇంకా ఇది దేవుని కార్యం అనుకొనక అతని హృదయము కఠినము చేసుకొని వారిని ఎలాగైనా తరుముదును అనుకొని అక్కడ కఠిన హృదయం ఎలాగన పొందుకున్నాడో ఇప్పుడు మనమును హృదయ కాఠిన్యముతో ఇది అందరూ చెప్పుకునేదేలే, ఇది మనకు తెలిసినదేలే, మనమేలే అనుకొనుచు మనము దేవునిని లక్ష్యము చేయక ఆయన ఇచ్చు బహుమానమును పొందకనక హృదయ కాఠిన్యముతో ఉన్న ఎడల ఆ యొక్క ప్రతీకారము ఆ యొక్క ఫరో పట్ల ఆయన చేసిన ప్రతీకారము మన పట్ల కూడా ఉంటుంది అని ఇది హెచ్చరిక కాదు కానీ దేవుని విషయంలో మనము భయము కలిగి ఉండాలని తెలియపరచుచు ఉన్నాము. అందుకని ఏమని చెప్పుచున్నారు ఆ యొక్క లూకా సువార్తలోనే 2వ విషయముగా ప్రభు యొక్క హస్తాన్ని ఇప్పుడు దాకా మనము తెలుసుకున్నాము. ప్రభు యొక్క శక్తిని అనగా ఆ యొక్క శక్తిని మనము ఏమనుకుంటున్నారో ఆ సంగతిని గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడు అగునో అని వాటిని మనస్సులో ఉంచుకొని ఉన్నారు. అనగా ఆ యొక్క మనస్సులో ఉంచుకొనుట అంటే మరియమ్మ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వినినప్పుడు ఆమె ఆ యొక్క జ్ఞానులు చెప్పిన మాటలను తన మనస్సులో ఎలాగున భద్రపరచుకునేదో తిరిగి 12 ఏళ్ల బాలుడై ఉన్నప్పుడు ఆమె ఆ యొక్క కుమారుని యొక్క అనగా దేవుడు పంపిన యొక్క కుమారుని యొక్క జ్ఞానాన్ని ఆమె విని ఎలాగున వాటిని హృదయంలో భద్రము చేసుకున్నదో అలాగున మనము దేవుని యొక్క జ్ఞానాన్ని భద్రం పరుచుకునే వారముగా మనసులో ఉంచే వారముగా ఉందామా? లేక ఆ యొక్క యూదులు ఇజ్రాయేలు శాస్త్రులు పరిచయులు సద్దుకైలు ఈ మరియమ్మ కుమారుడని శోధించి కఠిన హృదయులై ఉన్నారో మనమును అదే స్థితిలో ఉందామా? ఎందుకంటే అక్కడ యోసేపు కలకని తన యొక్క సహోదరులకు చెప్పినప్పుడు వీడు ఏ పాటి వాడు,
మన మన యొక్క సహోదరుడే కదా అనుకున్నారే కానీ యోసేపుకు దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క శక్తి తోడై ఉన్నదని ఎరుగలేదు. కాబట్టి యోసేపు రెండవ కలకని చెప్పుచున్నాడు, ఇదిగో నా పల నిండుచున్నది, మీ పనులు నా పనకు సాష్టాంగ పడినవని చెప్పినప్పుడు అక్కడ మరింత అసూయ పడ్డారు. అయితే మూడవ కలను కూడా తన యొక్క తండ్రితోనూ తన యొక్క సహోదరులతోనూ పంచుకున్నారు. ఏమని? సూర్య చంద్ర నక్షత్రములు 11 నక్షత్రములు సాష్టాంగ పడినవి అని చెప్పినప్పుడు అక్కడ తండ్రి కూడా అనగా యాకోబు కూడా అంటున్నాడు, ఏమిటి మేము నేనును నీ తల్లి నీకు సాష్టాంగ పడదామా అని అతన్ని గద్దించున్నారు. కానీ అక్కడ ఒక వచనమును మనం మరి ఒకసారి జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఏమని తెలియపరచబడి ఉన్నదంటే ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనములో ఇలాగున తెలియపరచబడి ఉన్నది, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకుని. హల్లెలూయా! ఏమని చేసి ఉన్నాడండి? ఆ యొక్క మాటను యాకోబు జ్ఞాపకం ఉంచుకున్నాడు. అయితే అన్నదమ్ములు సహోదరులు అయితే ఏమి చేసి ఉన్నారు? అసూయపడ్డారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రజ్ఞకు అక్కడ ఉన్న యూదులు ఇతడు మరియమ్మ కుమారుడేగా, ఈ జ్ఞానము ఏ పాటిది, ఈ యొక్క జ్ఞానము ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నారు. కానీ వాళ్ళు అసూయపడ్డారు. ఇక్కడ యోసేపు యొక్క సహోదరులు కూడా అసూయపడి ఉన్నారు. కానీ యాకోబు అయితే ఏమి చేసి ఉన్నాడు? జ్ఞానము అక్కడ ఏమి చేసినాడంటే అక్కడ తండ్రి యొక్క అతని యొక్క తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఏమని? ఇది ప్రభు యొక్క శక్తి, ప్రభు హస్తం అతనికి తోడై ఉన్నది కావాలి, ప్రభు యొక్క శక్తి ఏమవబోచున్నదో అని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వృద్ధాప్యమందు యాకోబు వారి యొక్క కుమారులను ఆశీర్వదించేటప్పుడు యోసేపును ఫలించడు కొమ్మగా అనగా దేవుని ద్వారా అతన్ని ఆశీర్వదించాడు. మరియు ఒక భాగము మిక్కిలి హెచ్చుగా అతనికి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అక్కడ యాకోబు యోసేపుని ఆ యొక్క దేవుని యొక్క శక్తిని అక్కడ జ్ఞాపకము చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభు యొక్క హస్తము, ప్రభు యొక్క బాహుబలాన్ని వినిన మనము ప్రభు యొక్క శక్తిని జ్ఞాపకం ఉంచుకుందామా? లేక ఆ యొక్క యోసేపు సహోదరులు అన్నదమ్ములు ఎలాగున అసూయపడ్డారో ఇప్పుడు మనం లోక విషయంలో అసూయపడే వారముగా లేకుంటే తోవ త్రొలిగే వారముగా ఉందామా? లేక ప్రభు యొక్క శక్తి వైపుకి నడిపింపబడే వారముగా అక్కడ ఉన్న హెల్లేనీయులు అనగా యొక్క హెల్లేనీయులు పిలువబడిన వారుగా ఉండబోతున్నారు. కాబట్టి అదే ప్రార్థనలో మనం ముందే చెప్పుకొని ఉన్నాము. ఏమని? ఆ యొక్క ప్రభు ఆ యొక్క పెండ్లి కుమారుడుగా ప్రభు వారు రానయ్యున్నప్పుడు పెండ్లి కుమార్తెగా సిద్ధపడాల్సిన మనము కేవలము దివిటీలో చక్కపరుచుకుంటే చాలునా? లేక ప్రభు యొక్క శక్తిని అనగా అక్కడ నూనె అయి ఉన్నది, ఇప్పుడు శక్తి అయి ఉన్నది. ఆ యొక్క శక్తిని పొందుకొని ఆయన ఎదుర్కొన్నప్పుడే ఆయన మనకి తలుపులు తెరుస్తాడు. అప్పుడు మనము ఆయనతో కూడా భోజనము చేస్తాము. లేని ఎడల ఆయన ఆ యొక్క మీరు కొనుక్కుంటామని వెళ్ళిన వారి గతి ఏమై ఉన్నదో, కొనుక్కొని వచ్చిన వారి గతి అయ్యా మాకు తలుపు తీయవా, అయ్యా మాకు తలుపు తీయవా అన్నప్పుడు ఆయన తలుపు తీసాడా తీయలేదు, మీరు ఎక్కడి వారు నేను ఎరుగనని చెప్పిన ప్రకారము అలాంటి స్థితిలో ఉండకుండా దేవుడు మనకి యొక్క చక్కని ఆత్మీయ సందేశము ద్వారా ప్రభు యొక్క హస్తము, ప్రభు యొక్క బాహుబలముతో ప్రభు యొక్క శక్తిని మనకు తెలియపరిచి ఉంచాడు. కాబట్టి ఇప్పుడైనా ఆ యొక్క ఫరో హృదయము కఠినమైనట్లుగా యోసేపు ఆ యొక్క సహోదరులు అసూయపడినట్లుగా కాక ఆ యొక్క మరియమ్మ ఎలిజబెత్ ఎలాగున జ్ఞాపకం ఉంచుకున్నారో, పూర్వీకులైనటువంటి ఆ యొక్క యాకోబు యోసేపు పట్ల ఎలాగున జ్ఞాపకం ఉంచుకున్నాడో అలాగున ప్రభు యొక్క శక్తిని మనము జ్ఞాపకం ఉంచుకొని ఆయన వచ్చు పర్యాంతము ఆ యొక్క దివిటీలలో నూనె అనే శక్తిని కలిగే బిడ్డలుగా ఆయత్తపడాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరచుచు ఈ చిన్న యొక్క సందేశాన్ని మీరందరూ మీ యొక్క హృదయంలో చేర్చుకొని దేవుని యందు ఫలించాలని, యోసేపు ఎలాగున ఏర్పరచబడిన వారిలో ఫలించున్నాడు అలాగున ఫలించాలని మనవి చేస్తూ ముగిస్తున్న ప్రభు తన వాక్యమును దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. హల్లెలూయా, ఆమేన్. ప్రభు నామంలో చిన్న ప్రార్థన. ఇప్పటి వాటికి విన్న సందేశాన్ని బట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఆత్మీయ సందేశం అనే అంశంతో నాయన ఇదిగో మా ప్రభువా నాయన ఇదిగో నాయన మాతో మాట్లాడి ఉండగా ప్రభువా ఇదిగో ప్రభు యొక్క హస్తము, ఆ యొక్క హస్తము నాయన బాహుబలముగా చూపించావు ప్రభువా. ఆ యొక్క నాయన ప్రభు శక్తిని నాయన మనసులో హృదయంలో భద్రపరుచుకునే శక్తితో నాయన మాకు నాయన జ్ఞాపకం ఉంచుకోనమని యాకోబును చూపించి ఉన్నావు ప్రభువా. అక్కడ మరియమ్మను చూపించి ఉన్నావు. అదే నా తండ్రి పౌలు గారు నాయన ఆ యొక్క కొరింథీ సంఘముతో నాయన ఇదిగో యూదులు సూచక్రియ అడుగుతున్నారు.
ఆ యొక్క హెల్లెనీయుల జ్ఞానం వెతుకుచున్నారు కానీ ఆయన యూదులకేమి హెల్లెనీయులకేమి పిలువబడిన వారికి ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క జ్ఞానమై ఉన్న శక్తి, అటు యొక్క జ్ఞానముతో నన్ను మమ్మల్ని నీవే నింపి సహాయము చేయగలవని ఈ యొక్క ఆత్మీయ సందేశము ద్వారా నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభు యొక్క హస్తము, ప్రభు యొక్క శక్తిలోనికి నాయన నడిపింపబడతారో ఆ యొక్క బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. నీకు స్తోత్రము. వారి యొక్క హృదయంలో నీ యొక్క వాక్యం అనే శక్తిని నింపి సహాయము చేయగలవని, వారి యొక్క నాయన కుటుంబ సమస్యలను బట్టి నీ యొక్క పాదాల చెంత పెట్టుచున్నాం ప్రభు. వారి ఏ అవసరతలు తీర్చి సహాయము చేయగలవని, ఇదిగో నాయన ఈ యొక్క కుమార్తెను కూడా నా తండ్రి ఘనముగా వాడుకొనగలవని, నా తండ్రి ఏమైనా ప్రభు నేనైనా ఇర్మయ్య చెప్పుచున్నాడు ప్రభు, నేను బాలున్నయ్యా ఈ యొక్క మాటలు నాయన ఎవరు వింటారని చెప్పినప్పుడు ప్రభు ఇర్మియాతో అంటున్నావు, ఇదిగో నేను బాలునని అనవద్దు, నీ నోట నా మాటలు పెడతాను, నీవు వెళ్ళి వారికి ప్రకటించమని చెప్పిన ప్రకారముగా అలాగున నీవు ప్రకటింప చేయగలవని వేడుకొనుచు సమస్తము నీ మా యొక్క మహిమార్థమై నీవే జరిగించుకొని నీ యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు నీవే పొందుకొనగలవని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.